హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నైన్త్ క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ లెసన్ వచ్చేసి మనం ఈరోజు తెలుసుకునేది ఏంటంటే భూమి మనం. ఫస్ట్ లెసన్ నేమ్ పేరు భూమి మనం. ఈ భూమి మీద ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దామండి. ఈ భూమి మీద కోట్లాది జంతువులు, వృక్షజాలం, సూక్ష్మజీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవ జీవితం 1,00,000కు పైగా సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరి కాకుండా మనుషులు భూమిని మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేయడానికి కృషి చేస్తున్నారు. మనం మారడానికి, పరిసరాలను మార్చడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. అన్నిటినీ మించి భూమిని మన కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమిని ఇష్టం వచ్చినట్టు దోచుకోగల వనరులుగా గనిగా చూసాం. ఈ దృష్టికోణంలోని లోపాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాం. భూ వనరులను దోచుకోవడం వల్ల అడవులు, నదులు, కొండలు నాశనమయ్యాయి. తోటి జంతువులు, తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటున్నారు. దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. భూగోళం వేడెక్కుతుంది. మన నేలలు, గాలి, నీళ్లు విషపూరితంగా మారుతున్నాయి. భూమి ఎలా పనిచేస్తుంది, దాని మీద మనం చేస్తున్న పనులు, పరస్పర సంబంధాల గురించి కొత్త అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఈనాడు మనం ఉంది. అంటే ఏమంటున్నారంటే, భూమి మీద ఒక్క మానవులే కాదు, వృక్షాలతో పాటు సూక్ష్మజీవులు అన్నీ కలిసి మనం భూమి మీద నివాసనం అనేది ఏర్పరచుకుంటున్నాం. కానీ ఇక్కడ వచ్చేసి జంతువులు, మానవులు, వృక్షాలు అన్నీ కలిసి ఉన్నా సరే వారి యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ, అంటే తన యొక్క మెరుగైన జీవన విధానాన్ని కొరకు కొన్ని మార్పులు చేసేది ఎవరంటే మానవులు. ఆ విధంగా ఈ మార్పులు చేసే పరిణామంలో ఏమవుతుందంటే చాలా వరకు భూమిని మనము పర్యావరణ సంక్షోభానికి గురి చేస్తున్నాం. అంటే ఏంటంటే చాలా వరకు ఇంతకు ముందు మ్యాక్సిమం అడవులు ఉండేవి. అంటే చాలా వరకు పోడు వ్యవసాయం అని అడవులను కొట్టేయడము, అదేవిధంగా పారిశ్రామిక విధానం వచ్చినప్పటి నుంచి ఫ్యాక్టరీలను పెట్టి ఆ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వేస్టేజ్ని పక్కన ఏమైనా చెరువులు అలా ఉంటే చెరువుల్లో వదిలేయటము, డ్రైనేజీల్లో వదిలేయటము. అంటే అక్కడి నుంచి మళ్ళీ దాంట్లో నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ అయినా ఏదైనా విషపూరితమైన వాయువులను గాలిలోకి కలిసిపోవడం, ఆ విధంగా పర్యావరణాన్ని మనము ఏం చేస్తున్నామంటే కలుషితం చేస్తున్నాం అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే భూమి అనేది వేడెక్కుతుంది. వేడెక్కడం వలన భూమి వేడెక్కడం అంటే ఏంటని మనకు అనుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి భూమి మీద ఇప్పుడు మనం భూమిని చూస్తాం. భూమి మీద వాతావరణం అంటే అట్మాస్ఫియర్ అనేది ఒక లేయర్ లాగా అనిపిస్తూ ఉంటుంది మనము చూస్తుంటే. ఈ కర్బన ఉద్గారాలు భూమి మీద నుంచి పైకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అయినా, మోనాక్సైడ్ అయినా ఏవైనా సరే పైకి వెళ్తూ ఉంటాయి. పైకి వెళ్ళి అది అట్మాస్ఫియర్ అంటే వాతావరణం దాటి విశ్వంలోకి వెళ్ళదు. అంటే ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మ్యాక్సిమం భూమి మీదకి వచ్చినప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ ఈ కర్బన ఉద్గారాలు ఎక్కడైతే ఒక లేయర్లో ఫామ్ అవుతున్నాయో మనకు సన్ నుంచి వచ్చే కిరణాలు భూమిని తాకి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి అవి అడ్డుగా ఉంటున్నాయి అనమాట. అంటే ఒక గొడుగులాగా అవి అడ్డుపడటం వల్ల ఆ యొక్క కిరణాలు అక్కడ ఉండటం వల్ల మనకు భూమి అనేది బాగా హీట్ అవుతుంది అనమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మనం అడవులు నరికేయడం అయినా సరే, నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కోసం ఫ్యాక్టరీలు స్థాపించడం, దాని నుంచి వస్తున్న విషపూరితమైన వాయువులు వాతావరణం కలవడం వల్ల చాలా విధాలుగా భూమి అనేది వినాశనానికి దారితీస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము ఈ విధంగా భూమి ఎలా పనిచేస్తుంది, ప్రజెంట్ అసలు భూమి ఎలా పనిచేస్తుంది, దాని మీద మనం చేస్తున్న పనులు, పరస్పర సంబంధాల గురించి ఒక కొత్త అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది. అసలు భూమి గురించి తెలుసుకోవడానికి అలా వివిధ కాలాల్లో వివిధ పరిస్థితుల్లో నివసించే వివిధ ప్రజల గురించి 6 నుంచి 8వ తరగతుల్లో మీరు చదివి ఉంటారు. 6th to 8th క్లాసెస్లో మనం నేర్చుకొని ఉంటాము. వాళ్ళు భూమి మీద అడవులు, నేలలు, నీటిని, ఖనిజాలను ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకున్నారు. ముందున్న 4 అధ్యాయాలలో
ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వ్యవస్థతో భూమిని గురించి అధ్యయనం చేద్దాం. రాళ్ళు, నీళ్లు, ఖనిజాలు, గాలి, సూర్యరశ్మి, అడవులు, జంతువులు, మనుషుల మధ్య పరస్పర సంబంధాలను నిరంతరం ఒకదానికొకటి ప్రభావితం చేస్తుంటాయని తెలుసుకుందాం. అంటే రాళ్ళు, నేలలు, ఖనిజాలు, నీళ్లు, గాలి, సూర్యరశ్మి ఒకదానికొకటి రిలేషన్ అనేది ఉంటుందని తెలుసుకుందాం. అంటే నెక్స్ట్ లెసన్స్ లో మనం తెలుసుకుందాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేల సంవత్సరాలుగా మనుషులు ఆకాశంలోకి చూస్తే అక్కడ మెరిసే వాటిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాపేక్షికంగా స్థిర దూరంలో ఉండే నక్షత్రాలు మన ఆకాశంలో సంచరిస్తూ ఉంటే సూర్యుడు, చంద్రుడు మరి గ్రహాలు ఇవి ఏమిటి? వీటికి మనకు సంబంధం ఏమిటి? ఇవి మనుషుల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? చాలా మంది వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేశారు. ఆకాశంలో మధ్య గల వీటి కదలికలను, ఘటనలను నమోదు చేస్తూ అవి ఏమిటో, అవి ఎలా కదులుతున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులు లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు. దీని భూకేంద్రక సిద్ధాంతమని టాలమీ ప్రతిపాదించారు. దాదాపు 3500 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయులచే రాయబడిన వేదాంగ జ్యోతిష్యం, సూర్య సిద్ధాంతం, భాగవత పురాణాలు వంటి గ్రంథాలు విశ్వాన్ని గురించి సమాచారం చాలా ఇస్తున్నాయి. వాటి గ్రంథాల్లో గ్రహాలు, చలనాలు, విశ్వం యొక్క అనంతమైన ప్రకృతి గురించి ప్రస్తావించారు. అవి తర్వాత కాలంలో వారి ఆవిష్కరణలకు మార్గదర్శక సూత్రాలుగా నిలిచాయి. భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుని వంటివి అని తెలుసుకున్నారు. దీని సూర్యకేంద్రక సిద్ధాంతమని కోపర్నికస్ ప్రతిపాదించారు. అయితే ఇక్కడ వచ్చేసి భూకేంద్రక సిద్ధాంతంని ఎవరు ప్రతిపాదించారు? టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? కోపర్నికస్. నెక్స్ట్, నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని గత 100 సంవత్సరాల కాలం అర్థం చేసుకున్నారు. అంటే నక్షత్రాలు కూడా అవి పుడతాయి, పెరుగుతాయి, చివరికి చనిపోతాయని గత 100 సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. నక్షత్రాలు ఇంకా చాలా పెద్దవైన గెలాక్సీలో భాగమని, మరియు ఇలాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో మిలియన్ల కొలది ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. పెద్ద విస్ఫోటనంతో 1370 కోట్ల సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సంవత్సరాలు ఇది అంతరించిపోతుందనే అభిప్రాయంతో ప్రస్తుతం ఉన్నారు. అంటే 1370 కోట్ల సంవత్సరాల క్రితము ఇది విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత ఇది అంతరించిపోతుందనే అభిప్రాయంతో ప్రస్తుతం ఉన్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఈ విస్ఫోటనంతో ఏర్పడతాయి. అంటే ఈ సిద్ధాంతం ప్రకారం ఎలా గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు అనేది ఈ విస్ఫోటనంతో ఏర్పడ్డాయి. అంటే 1370 కోట్ల సంవత్సరాల క్రితం ఒక విస్ఫోటనం అనేది జరిగిందన్నాం కదా. ఆ విస్ఫోటనం వలన గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయి. మన జీవితాల్లో ఘటనలు చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రతి క్షణం ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అయితే విశ్వంలో మార్పులకు వేల లక్షల సంవత్సరాలు పడతాయి. అంటే విశ్వంలో ఏదైనా మార్పులు జరగాలంటే వేల లక్షల సంవత్సరాలు పడతాయి అని అంటున్నారు. ప్రస్తుతం మానవులు సుదూరంగా ఉన్న సంక్లిష్ట విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే మన దగ్గరలో ఉన్న విషయాల గురించి ఇప్పుడు మనం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, 3 చూసాం. అంటే మన దగ్గరలో ఉన్న చంద్రుడి మీదకి, అంటే విశ్వం అనేది అనంతం. ఆ విశ్వంలో మన పక్కనున్న చంద్రుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఆ విధంగా అంటే విశ్వంలో ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి
ముందుగా మన పక్కన ఉన్న గ్రహాలు ఉపగ్రహాల మీదకు వెళ్ళడానికి మనుషులు అనేవారు ప్రయత్నిస్తున్నారనమాట. ప్రస్తుతం మానవులు సుదూరంగా ఉన్న సంక్లిష్ట విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీటన్నిటిని అధ్యయనం చేయడానికి విశ్వాంతరంలోకి వ్యోమనౌకలను పంపించారు. అంతేగాండి, ఇప్పుడు విశ్వంలోకి మానవులే వెళ్తారు అంటే వాళ్ళు వ్యోమగాములని, అంటే ఏదైనా మనం ఒక రాకెట్స్ వాటిని పంపిస్తే వాటిని ఏమంటారు, వ్యోమనౌకలు అంటారంట. అంతరిక్షంలో పంపించే వాళ్ళని వ్యోమనౌకలు, అలా వాళ్ళకి పేర్లు ఉంటాయి. ఈ విధంగా వ్యోమనౌకలు అంటే రాకెట్స్ ద్వారా అంటే వేరే గ్రహాలకు వేరే ఉపగ్రహాలకు మనం భూమి నుంచి పంపించే వాటిని వ్యోమనౌకలు అని అంటారనమాట. చంద్రమండలంపై మనుషులు దిగారు. ఓకే, నాసా అంటే అమెరికా వాళ్ళు, నాసా సైంటిస్టులు చంద్రుడి మీద మనుషులను పంపించారు. ఆ విధంగా అంటే ఇక్కడ అదే అంటున్నారు, చంద్రమండలం పైన మనుషులు దిగారు. దగ్గరలో అంగారక గ్రహం పైన వ్యోమనౌకలు దిగాయి. మన పక్కనున్న అంగారక గ్రహం మీద కూడా వ్యోమనౌకలు వెళ్ళారట. కొన్ని వ్యోమనౌకలు మన సౌర కుటుంబాన్ని దాని విశ్వంలోకి వెళ్ళాయి. క్లుప్తంగా చెప్పాలంటే నిరంతరం కదులుతున్న మారుతున్న పెద్ద విశ్వంలో సూర్యుడు, భూమి ఒక భాగం. ఈ మార్పుల ఫలితంగానే భూమి దాని మీద జీవనం ఆవిర్భవించాయి, వాటితో ప్రభావితం అవుతున్నాయి. నెక్స్ట్, భూమి ఒక గ్రహం. భూమి అనేది ఒక గ్రహం అని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, భూమి అనేది ఒక గ్రహం. మనం సౌర వ్యవస్థలో ఇతర గ్రహాల మాదిరిగానే భూమి తన అక్షంపై తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతూ తన ఒక నిర్ధారిత కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనమాట. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, తను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అని అన్నారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దాన్ని కక్ష అంటారు. అంటే ఒక నిర్దిష్ట కక్షలో తిరుగుతుంది. సూర్యుడి చుట్టూ కూడా ఒక నిర్దిష్ట కక్షలో తిరుగుతుంది అనమాట. ఇలా తిరిగే దాన్ని ఏమంటారంటే కక్ష అని అంటారంట. ఈ పరిభ్రమం ఒకే తలంలో ఉంటుంది, అంటే ఒకే రూట్ లో ఉంటుంది అనమాట. దీనే కక్షతలం అంటారు. తన కక్షలోనే వెళ్తుంది కాబట్టి, ఒకే రూట్ లో వెళ్తుంది కాబట్టి దీన్ని కక్షతలం అని అంటారని అంటున్నారు. భూమి సూర్యుని కక్షలకు సంబంధించి పక్కన ఉన్న చిత్రాలను చూడండి, ఏవి సరైనదో అనుకుంటున్నారు. ఇక్కడ కొన్ని 9th క్లాస్ బుక్ మీ దగ్గర ఉంటే కొన్ని ఇచ్చారండి. ఇలా భూమి, ఇది సూర్యుడు అయితే సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది. అయితే మీరు ఏ విధంగా తిరుగుతుందని అనుకుంటున్నారు అని ఇక్కడ క్వశ్చన్ ఫామ్ చేశారు. వృత్తాకార కక్ష, దీర్ఘ వృత్తాకార కక్ష. ఇక్కడ వచ్చేసి వృత్తాకార కక్ష ఉంది, ఇక్కడ దీర్ఘ వృత్తాకార కక్ష ఉంది. ఇక్కడ క్వశ్చన్ అడిగారన్న ప్రామాణిక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రామాణిక దీర్ఘ వృత్తాకార కక్ష. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే భూమి సూర్యుని చుట్టూ ఏ విధంగా తిరుగుతుంది, దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సూర్యుడికి మధ్యలో ఉండే ఒక వైపు 1.4 సెంటీమీటర్స్, మరోవైపు 1.5 సెంటీమీటర్స్ డ్రా చేశారనమాట. అంటే ఇది మనము స్కేల్ సహాయంతో డ్రా చేస్తారు. అంటే సూర్యునికి మనము ఒక ప్లేస్ లో వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి దగ్గరగా ఉంటాము, ఇటు సైడ్ వచ్చేసి దూరంగా ఉంటాం అనమాట. ఇలా దగ్గరగా వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడు మనకి క్లైమేట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. దగ్గరకు వచ్చినప్పుడు సమ్మర్, వింటర్ లాంటివి వస్తాయి. ఇవి దూరంగా ఉన్నప్పుడు రైనీ సీజన్స్ ఉంటాయి అనమాట మనకి. ఓకే, ఇది మాత్రం ఓకే. వాస్తవానికి భూమి కక్ష దాదాపు వృత్తాకారంలో ఉంది. సూర్యునికి అత్యంత దూరం, అంటే సూర్యునికి ఎంత దూరంలో ఉంది అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్నాం. అంటే ఇక్కడ వచ్చేసి ఈ చివరిని వచ్చేసి దూరంగా ఉంది కదా, ఈ దూరాన్ని ఎంత దూరం ఉంది అని అంటున్నారు, 152 మిలియన్ల కిలోమీటర్లు ఉంది అని అంటున్నారు. అత్యంత సమీపం అంటే అత్యంత దగ్గర ఎక్కడ అంటున్నారు, ఇది సూర్యుని నుంచి ఇక్కడ ఎంత దగ్గర అంటున్నారు, 147 మిలియన్ల కిలోమీటర్లు. దూరాల మధ్య తేడా చాలా తక్కువ. సూర్యుని చుట్టూ గంటకి 107,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతుంది. అంటే ఒక గంటకి ఎంత స్పీడ్ లో తిరుగుతుందో చూడండి. గంటకి 107,200 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అంటే దేని చుట్టూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఈ వేగంతో సూర్యుని చుట్టూ పరిభ్రమణం పూర్తి చేయడానికి 365 1.5 రోజులు పడుతుంది. అంటే 1/4 రోజులు పడుతుంది అనమాట. అంటే భూమి సూర్యుని చుట్టూ తన భ్రమణాన్ని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు, 365 1/4 రోజులు పడుతుంది. అంటే
మనం దాన్ని ఏమంటే 1 ఇయర్ అంటే 1 సంవత్సరంగా మనము తీసుకుంటున్నాం అనమాట. అది భూమి తన చుట్టూ తాను తిరిగేదాన్ని అదే భూమి తన చుట్టూ తను తిరగడానికి పట్టే సమయం వచ్చేసి 24 గంటలు. అదే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది అని అంటున్నారు. దీన్ని మనం సంవత్సరం అంటాం. 8వ తరగతిలో భూమి మీద వివిధ ప్రాంతాల్లో సూర్యుని నుంచి పొందే శక్తిలో గల తేడాల గురించి, సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల శీతాకాలం, వేసవికాలం లాంటి కాలాలు ఏర్పడడం గురించి మీరు తెలుసుకున్నారు. అంటే 8th క్లాస్లో క్లియర్గా మనము చదువుకుంటాం. ఏది సూర్యుని చుట్టూ దగ్గరగా ఉంటే శీతాకాలం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎండాకాలం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నది, అంటే వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం మధ్య తేడాలను తెలుస్తుంది. అంటే మనం భూమి సూర్యుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక క్లైమేట్ ఉంటుంది, దూరంగా ఉన్నప్పుడు ఒక క్లైమేట్ ఉంటుంది అనమాట. అవి మనం 8th 7th క్లాస్లో మనం తెలుసుకున్నాం. అంటే అక్కడ తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను చెప్పట్లేదు. వేసవి కాలం మీరు తెలుసుకొని ఉంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భూమిని వేరే వేరే లాంగ్వేజెస్లో ఎలా అంటారన్న తెలుసుకుందాం. భూమి గ్రీకు పదమైన ఎర్తే యొక్క అర్థం, అంటే భూమి గ్రీకు పదం యొక్క నేల, మట్టి, పొడి నేల అని అంటారనమాట. సంస్కృతంలో భూమిని పృథ్వీ, ధరణి, అవని, పుడమి వంటి పలు పేర్లు ఉన్నాయి. భారతీయ భాషల్లో భూమికి ఉన్న పేర్లు ఈ సంస్కృత మూలాల్లో నుంచి వచ్చినవి. అంటే భారతీయ భాషల్లో ఉన్న నేమ్స్ వచ్చేసి ఈ సంస్కృత భాష నుంచి వచ్చినవి అని చెప్తున్నారనమాట. మన భూమి ఎలా ఏర్పడిందనే దానిపై శాస్త్రజ్ఞులు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. అంటే అసలు భూమి ఎలా ఏర్పడింది అన్నది ఇంకా క్లియర్గా తెలియదు అనమాట. దాని గురించి ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడడం మొదలైందని చాలా మంది శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. అనేక దశలలో మార్పు చెంది ప్రస్తుత రూపాన్ని భూమి సంతరించుకుందని అనేక దశలలో మార్పు చెంది ప్రస్తుత రూపాన్ని భూమి సంతరించుకుందని పరిభ్రమిస్తూ ధూళి, మేఘాలు, గోళంగా మొదలైన ద్రవ దశగుండా పరిణమించిందని, ఈ దశలో భూమి చాలా వేడిగా ఉండేది. విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు దానిని ఢీకొంటూ ఉండేవి. ఆ విధంగా భూమి పరిమాణం పెరిగింది. భూమి అత్యంత వేడిగల ద్రవంగా ఉండేది. అనేక పదార్థాలతో చిక్కటి చారు కాస్తూ ఉంటే బరువైన పదార్థాలు కిందకు వెళ్ళడం, తేలిక పదార్థాలు పైన తేలడం మీరు గమనించే ఉంటారు. పైన ఉన్న ఈ తేలిక పదార్థాలు చల్లబడి అంటే ఏంటంటే పాలల్లో మీగడ వలె ఒక పలచట పొరగా ఏర్పడతాయి. అదేవిధంగా బరువైన పదార్థాలు ద్రవరూప కేంద్ర భాగంగా మారితే తేలిక పదార్థాలు పైకి లేచి చల్లబడతాయి. కాలక్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైనది చల్లబడిన పదార్థాలు పై పొరలో ఏర్పడిందంట. అంటే ఏంటంటే ఇలాంటి ధూళి అవన్నీ వాటి కొన్ని యొక్క మేఘాలు, పెద్ద పెద్ద రాళ్ళు వంటి గుద్దుకోవటం అలాంటివి జరిగినప్పుడు ఏమైందంటే అది మ్యాక్సిమం ఒక లార్వాలాగా ఉండేదంట భూమి. ఆ లార్వాలా చాలా వేడిగా ఉంది, లార్వాలా ఉండి బరువైనవి కేంద్రకంలో ఉండిపోయి భూ కేంద్రకంలో ఉండేసి పైన చల్లబడుతూ భూమి పైన ఆ వేడి చల్లబడుతూ ఇలా ఏమంటారు సాయిల్ లాంటిది ఏర్పడిందని చెప్తున్నారు అనమాట. యాజ్ లైక్ మిల్క్ మీద మీగడ ఏర్పడినట్టు అనమాట. భూమి లోపల భాగం కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ కుంచుకుపోతూ ఉంటే పై పొర ముడతలు పడి ఎత్తులు, కొండలు, పల్లాలు, తర్వాత సముద్రాలుగా మారి లోతట్టు ప్రాంతాలుగా ఏర్పడుతున్నాయి. అంటే అప్పుడప్పుడు కూడా అందుకని భూకంపాలు అవన్నీ వస్తాయి. భూమి లోపల కూడా అక్కడ వేడిగా ఉంటుంది, లార్వాలాగా ఉంటుంది అని చెప్పాం కదా, అది కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ ఉంటే పైపొర ముడతపడి ఎత్తులు, పల్లాలుగా మారుతుంది అనమాట. భూ వాతావరణంలో నీటి ఆవిరితో సహా అనేక రకాల వాయువులు ఉన్నాయి. అంటే భూ వాతావరణంలో నీటి ఆవిరే కాదు అనేక రకాలైన వాయువులు ఉన్నాయి. ఈ వాయువులలో
అనేకం ఈనాడు మనకు తెలిసిన జీవన మనుగడకు దోహదం చేసేవి కావు. మనకు అవసరమైన ప్రాణవాయువులు వాయువులు వాటిలో లేవు. మనం పీలుస్తున్న గాలి రూపొందించడానికి చాలా కాలం పట్టింది. భూమి పైపొరల్లో పల్లపు ప్రాంతపు వర్షపు నీటితో నిండాయి. అంటే భూమి పైపొరల్లో పల్లపు ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. ఈ విధంగా మహాసముద్రాలు ఏర్పడ్డాయి. భూమి చరిత్రలో సగకాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది. ఆ తర్వాత సముద్రాలలో జీవం మొదలయ్యింది. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు, జంతువులు రూపొందాయి. ఓకే, భూమి అంతర్గత నిర్మాణం. మనం నివసిస్తున్న భూమి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. భూమి లోపల పొరల్లో చూస్తే అది ఏర్పడిన తొలి రోజుల నాటి మూలాలు అర్థమవుతాయి. అనేక సంవత్సరాల శాస్త్రీయ పరిశోధనలు, గణాంకాలు, విశ్లేషణలో భూమి లోపల పొరను అర్థం చేసుకోగలిగాం. దీనికి కారణం భూకేంద్రకం 6000 కిలోమీటర్ల పైన ఉంటే మనం తవ్విన లోతైన గనులు కొన్ని కిలోమీటర్లు మించి ఉండవు. అయితే భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించారు. అవి వచ్చేసి ఏమిటంటే భూపటలం, భూప్రవారం, భూకేంద్రక మండలం. అంటే భూమిని 3 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట. అవి వచ్చేసి భూపటలం, భూప్రవారం, భూకేంద్రకం అన్న. ఇది వచ్చేసి భూపటలం, భూప్రవారం, భూకేంద్రకం. ఈ భూకేంద్రకాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. తర్వాత మనము నెక్స్ట్ చదువుతుంటే తెలుస్తుంది. నెక్స్ట్ భూపటలం అంటే పైన కనిపించేది. ఇది పైన కనిపించేది భూపటలం. ఈ భూపటలం మనం భూమి బయట పొర మీద నివసిస్తున్నాం. భూమిని భూపటలం అంటాం. ఇది ఎలా ఏర్పడిందో ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఈ పొర ఉపరితలం నుండి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పై పొరలో ప్రధానంగా వివిధ రకాలు ఉంటాయి. పై పొరలో మనం నివాసం అనేది ఏర్పరచుకొని మనం ఉంటున్నాం. జంతువులైనా వృక్షజాలైనా పై పొరలో ఉంటుంది. అంటే ఇలాంటి అట్మాస్ఫియర్ అనేది ఎంతవరకు ఉండొచ్చారు అంటున్నారంటే 100 కిలోమీటర్స్. అంటే మన ల్యాండ్ పైనుంచి కింద లోపల తవ్వుకుంటూ వెళ్తే ఒక 100 కిలోమీటర్ వరకు ఉంటుందని అంటున్నారు. భూప్రవారం గురించి ఇప్పుడు చూద్దాం. అంటే మిడిల్లో ఉండేది భూప్రవారం. ఈ పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ వరకు ఉంటుంది. అంటే 100 కిలోమీటర్స్ వరకు ఏముంటుందన్నాం, భూపటలం ఉంటుంది అన్నాం కదా. 100 కిలోమీటర్స్ నుంచి 2900 కిలోమీటర్స్ వరకు ఏముంటుంది అంటున్నారు, భూప్రవారం ఉంటుంది అని అంటున్నారు. భూప్రవారంలో పై భాగం మెత్తగా ఉంటుంది. దీనిపై పై పొర తేలుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి. అంటే భూప్రవాహం ఎలా ఉంటుంది అంటున్నారు, మెత్తగా ఉంటుంది అని అన్నారు. అంటే ఇప్పుడు మనం పాలలో మీగడ వల్ల ఉంటుంది ల్యాండ్ అని మనం చూసాం కదా. అంటే కింద పాలలో ఉంటే కొంచెం లూజ్గా ఉంటాయి కదా, దాని మీద మేడ గట్టిగా ఉంటుంది. అలా భూమిది పైన ఉన్నది ఏమవుతుందంటే అది గట్టిగా ఉంది. దాని కింద ఉన్న భూప్రవారం అనేది ఎలా ఉంటుంది అంటున్నారు, కొంచెం లూజ్గా తేలుతో లూజ్గా ఉంటుంది అని అంటున్నారు అన్నమాట. ఓకే, మెత్తగా ఉంటుంది అని అంటున్నారు. భూకేంద్రక మండలం ఇది 2900 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే 100 నుంచి 2900 కిలోమీటర్ల వరకు ఏముంది, భూప్రవారం ఉంది. కాబట్టి 2900 నుంచి 6376 కిలోమీటర్ వరకు ఏముంది అంటున్నారు, భూకేంద్రకం ఉంటుంది అని అంటున్నారు. దీంట్లో ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భారఘన పదార్థాలు ఉంటాయి. దీనిని తిరిగి 2 ఉపపొరలుగా విభజించారు. ఇందాక చెప్పాను కండి, ఇంతకు ముందే మీకు చెప్పాను. భూకేంద్రకాన్ని 2 పార్ట్స్గా చేశారు. అందులో వచ్చేసి బయట కేంద్ర భాగం, లోపల కేంద్ర భాగం. ఇప్పుడు మనకి అర్థమవ్వాల్సింది ఏంటంటే, ఫస్ట్ భూపటలం నుంచి భూప్రవారం వరకు ఎన్ని కిలోమీటర్స్, 1 to 100 కిలోమీటర్స్. 100 to 2900 కిలోమీటర్స్ వరకు ఏది ఉంటుంది, భూప్రవారం ఉంటుంది. 2900 కిలోమీటర్స్ నుంచి 6376 కిలోమీటర్స్ ఏముంటుంది, భూకేంద్రకం ఉంటుంది. ఇప్పుడు బయట కేంద్ర భాగం గురించి చూద్దాం. 2900 కిలోమీటర్ల నుంచి
5100 కిలోమీటర్ల వరకు ఉండే ఈ పొరలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవ రూపం ఉంటాయి. లోపల కేంద్ర భాగం ఘన రూపంలో ఉండే ఈ లోపల భాగం 5100 నుంచి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీంట్లో ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి. కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోకి పగుళ్ళు నుంచి పైకి వచ్చి చల్లబడి భూమిపై పొరగా మారుతుంది. భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్య పొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది. ఈ విధంగా భూపటలం నిత్యం ఏర్పడుతూ నశిస్తూ ఉండటం భూమి ఇంకా సక్రియంగా ఉందనే వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. భూమి లోపల పొరల్లో ప్రక్రియ వల్లే ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపల కుంగటం, కొండలు పైకి లేవడం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పై పొర నిత్యం మారుతూనే ఉంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే భూమి ఘన పరిమాణంలో, అంటే భూమి మొత్తం ఘన పరిమాణంలో భూపటలం అనేది 1% అంట. అయితే భూప్రవారం అనేది 16%. భూపటలం ఎంత? 1%. భూపటలం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? 100 కిలోమీటర్స్ ఉంటుంది. భూప్రవారం వచ్చేసి ఎంత అంటున్నారు? 16% అంటున్నారు. ఇది ఎంత ఉంటుంది? 100 to 2900. నెక్స్ట్ భూకేంద్రక మండలము ఎంత పర్సెంటేజ్ అంటున్నారు? 83%. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 2900 to 6376 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. అంటే భూమి కోడిగుడ్డు అంతా ఉందనుకుంటే భూపటలం కోడిగుడ్డు పెంకు అంత మందంగా ఉంటుంది. వైట్ సోన ఉంటుందిగా, అది వచ్చేసి ఏంటంటే భూప్రవారం అనుకుందాం. లోపల ఉన్న ఎల్లోది వచ్చేసి భూ కేంద్రకం అనే మనం అనుకుందాం. నెక్స్ట్ భూపటలం యొక్క భూపటలం యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నెక్స్ట్ మానవ అనుభవ కాలం రీత్యా చూస్తే ఖండాల రూపాలు, స్థానాలు స్థిరంగా ఉన్నాయనిపిస్తాయి. అయితే భూమి సుదీర్ఘ చరిత్రలో ఖండాలు కదిలాయి, ఢీకొన్నాయి, కలిసిపోయాయి, మళ్ళీ విడిపోయాయి. కొండలు పైకి లేచి మళ్ళీ నేలమట్టమయ్యాయి. మహాసముద్రాలు ఏర్పడి ఎండిపోయాయి. లోయలు మలచబడ్డాయి. భూమి చరిత్రలో ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే భూమి ఇప్పుడు ప్రజెంట్ మనము వరల్డ్ మ్యాప్ చూసినట్టు లేదనమాట. అంటే భూములు ఒక ప్లేస్ నుంచి ఒక చోట కదిలాయి. అంటే మనం ఏమన్నాం? అది పాల మీద మీగడ వల్లే పైన పొర గట్టిగా ఉంటుందని అన్నాం కదా. కింద భూప్రవారం అనేది కొంచెం మెత్తగా ఉంటుంది అంటున్నాం కదా. ఆ భూమి పరిభ్రమిస్తున్న క్రమంలో ఏమవుతుందంటే ఆ పైనున్న లేయర్ అనేది ఇటు అటు కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది. అలా మూవ్ అయ్యే తరుణంలో ఏమవుతుందంటే ఒక్కొక్క చోట ఏమవుతున్నాయి, భూమి అనేది కుంచుకుపోతుంది. అలానే కొండలు పైకి లేచాయి, మళ్ళీ నేలమట్టమయ్యాయి, వాగులు వాటి యొక్క దిశ మార్చుకున్నాయి అని చెప్తున్నారనమాట. ఖండాలు, మహాసముద్రాలు ప్రస్తుత స్థితిని కొంతమేరైనా వివరించడానికి 20వ శతాబ్ద ఆరంభంలో జర్మనీకి చెందిన వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ వెజీనర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆల్ఫ్రెడ్ వెజీనర్ దేన్ని ప్రతిపాదించారు? ఖండచలన సిద్ధాంతాన్ని. భూకేంద్రక సిద్ధాంతాన్ని టాలమీ, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కోపర్నికస్, ఖండచలన సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ వెజీనర్. ఇతను వచ్చేసి ఎక్కడైనా జర్మనీ ఆయన. ఓకే, ఇతను 220 మిలియన్ల సంవత్సరాల క్రితం పాంజియా అనే మహాఖండం ఉందని అతను ప్రతిపాదించాడు. అంటే పాంజియా అంటే మొత్తం ఇప్పుడున్న ఖండాలు కాకుండా
మొత్తం అన్ని ఖండాలు కలిపి ఒకటే ఉండేది అని అన్నారన్నమాట. అంటే అన్ని ఖండాలు కలిపి ఒకటే ఖండంగా ఉండేది, కాలక్రమాను అది ఒకదాని నుంచి ఒకటి విడిపోయిందని చెప్పారనమాట. ఓకే, దీనిని ఒకే ఖండంగా ఉన్నదాన్ని ఏమన్నారు? పాంజియా అన్నారు. ఏమన్నారు? పాంజియా అని అన్నారన్నమాట. ఆ తర్వాత ఇది అనేక పెద్ద ఖండాలుగా విడిపోయిందని, ఈ ఖండాలు ఒకదాని నుంచి ఒకటి దూరంగా జరిగాయని, కోట్ల సంవత్సరాల కాలక్రమంలో కొన్ని ఖండాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయని, ఈ ఖండాలు ఇంకా కదులుతూనే ఉన్నాయని, పాంజియా ఒక ఊహాత్మకమైన ఖండం, దానిలో ప్రస్తుతం ఉన్న ఖండాలు మోసోజోయిక్ యుగం నుండి నేటి వరకు జరిగిన చలనాల వలన ఏర్పడ్డాయి. పాంజియా ఒక ఊహాత్మకమైన ఖండం, దానిలో ప్రస్తుతం ఉన్న ఖండాలు మెసోజోయిక్ యుగం నుండి నేటి వరకు జరిగిన చలనాల వల్ల ఏర్పడ్డాయి. పాంజియా అనే ఈ మహాఖండం ఈ క్రింద పేర్కొన్న భాగాలుగా విడిపోయిందని వెజీనర్ ప్రతిపాదించారు. అయితే పాంజియా అంటే నెక్స్ట్ డయాగ్రామ్ నేను చూపిస్తాను. లరేషియా లేదా అంగార భూమి. లరేషియా లేదా అంగార భూమి అంటే ప్రస్తుతం ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం. గోండ్వానా భూమి ప్రస్తుతం దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్క్టికా, ఇవి గోండ్వానా భూమి అంటే పైన ఉన్నాయి అన్నమాట. ఈ రెండు ఖండాలు అప్పుడు ఇవి రెండు ఖండాలుగా ఉండేవి. ఫస్ట్ ఒక ఖండం నుంచి రెండు ఖండాల నుంచి విడిపోయినాయి అన్నమాట. ఇంకా 7 ఖండాలు ఏర్పడ్డాయి. ఈ రెండు ఖండాలు టేతిస్ సముద్రం అనే పొడవైన లోతు తక్కువ సముద్రంతో వేరు చేయబడ్డాయి. ఈ రెండు ఖండాలు ఏదేది? లరేషియా ఖండము, గోండ్వానా భూమి. ఈ రెండు టేతిస్ అనే ఒక లోతు తక్కువైన సముద్రం విడదీసి ఉండేదంట. అయితే భూమి మీద ఉన్న రూపం స్థానంలోకి రావడానికి ఖండాలకు కొన్ని మిలియన్ సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పటికీ కూడా పలు ఖండాలు ఒకదానినొకటి తోసుకుంటూ మెల్లగా కదులుతూనే ఉన్నాయి. దీని గురించి తర్వాత అధ్యాయంలో మరింత వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఏమన్నారు? పాంజియా అన్నారు. ఇది పాంజియా అన్నమాట. ఇది మొత్తం పాంజియాగా ఉన్న తర్వాత ఏమన్నారు? తర్వాత రెండు ఖండాలుగా ఉన్నాయి అని అన్నారు. ఏమేమి ఖండాలు? లరేషియా లేదా అంగారక భూమి, గోండ్వానా భూమి. ఇది ఈ పైన ఉన్నదా ఇది కలిపేసి లరేషియా భూమి, ఇది ఈ కింద ఉన్నది వచ్చేసి గోండ్వానా భూమి. ఈ సన్నని రూట్ లాగా కనిపిస్తున్నది ఏంటంటే తేతిస్ అనే సముద్రంలో తక్కువ ఉన్న సముద్రం అన్నమాట. ఇది కాలక్రమానికి ఏమైపోయింది అంటే ఇక్కడి నుంచి ఇలా కొంచెం మూవ్ అయిపోయి ఇలా వచ్చేసింది. ఇలా 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 మూవ్ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫామ్ అయింది అనమాట. అంటే ఇలా ఫామ్ అయ్యి వెళ్ళి ఏమైపోయింది, ఇక్కడ నుంచి ఇండియా, ఇదిగో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఇది కదా, ఇక్కడ ఉండే ఇక్కడ నుంచి ఇండియా ఇక్కడ వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి అక్కడ అటాచ్డ్ అయిందనమాట. ఇలా ఉండి ఇలా అటాచ్డ్ అయిపోయింది ఇక్కడ ఇండియా. ఇది ఇండియా. ఇప్పుడు ఇది ఆఫ్రికా ఖండము, నెక్స్ట్ దక్షిణ అమెరికా, అవి ఇటు వచ్చేసి ఆస్ట్రేలియా ఇటు వెళ్ళిపోయిందనమాట. ఇవి ఫస్ట్ పాంజియా నుంచి చేసి రెండు ఖండాలైనవి. అది లరేషియా ఖండం, నెక్స్ట్ గోండ్వానా భూమి. లరేషియా ఖండంలో మనం వరల్డ్ మ్యాప్లో చూస్తాం పైన ఉత్తర అమెరికా, నెక్స్ట్ ఆఫ్రికా, యూరోప్ కంట్రీ, ఐరోపా ఖండము అవి ఉన్నాయన్నమాట. గ్రీన్లాండ్ భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్నవి అంటే చైనా, రష్యా అవి కూడా లరేషియా భూమికి వస్తాయి. గోండ్వానా భూమి వచ్చేసి ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా ఇవి వచ్చేసి కింద వాటి వరల్డ్ మ్యాప్లో కింద భాగాలు ఉంటాయి కాబట్టి ఇవి వచ్చేసి గోండ్వానా భూమికి సంబంధించినవి అనమాట. ఈ రెండు ఖండాలు టేతిస్ అనే సముద్రం అనే పొడవైన లోతు తక్కువ సముద్రంతో వేరు చేయబడ్డాయి. భూమి మీద ప్రస్తుతం ఉన్న రూపం స్థానంలోకి రావడానికి ఖండాలకు కొన్ని మిలియన్ సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పటికీ కూడా
పలు ఖండాలు ఒకదానికొకటి తోసుకుంటూ మెల్లగా కదులుతూ ఉన్నాయి. దీని గురించి తర్వాత అధ్యయనాల్లో మరింత వివరంగా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం భూమి గురించి అయిపోయింది. ఈ భూమి నెక్స్ట్ భూమి గ్రిడ్ వ్యవస్థ, భూమి యొక్క గ్రిడ్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం భూమి అంతర్గత నిర్మాణాన్ని, అది ఏర్పడిన విధానాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు పటాలలో గ్లోబుల్లో భూమిని ఎలా చూపిస్తారో తెలుసుకుందాం. అంటే ఇప్పటి వరకు ఏంటి, భూమి అనేది ఎలా ఏర్పడింది, లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉన్నది తెలుసుకున్నాం. ఇప్పుడు మనం భూమి యొక్క గ్రిడ్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. అట్లాస్ ఉపయోగించి ఈ క్రింది ప్రదేశాల అక్షాంశాల రేఖాంశాల గురించి తెలుసుకుందాం. ఒక ప్రామాణికమైన అట్లాస్ ద్వారా లేదా గూగుల్ ఎర్త్ ఉపయోగించి అంతర్జాలం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశాల రేఖాంశాల గురించి తెలుసుకోవచ్చు. నిఘంటువుల మాదిర అట్లాస్ చివరిలో ఆఖరిది క్రమంలో ప్రదేశాల పేర్లు ఉంటాయి. దీన్ని ఉపయోగించి ఒక ప్రదేశం యొక్క అక్షాంశాలు రేఖాంశాలు ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. అసలు ముందు మనం అక్షాంశాలు ఏంటంటే రేఖాంశాలు ఏంటో తెలుసుకున్నప్పుడు ఇక్కడ నేను చదువుతున్నప్పుడు మనకు బాగా క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ మీరు ఉపయోగిస్తున్న అట్లాస్ వివరాలు కొంత భిన్నంగా పొందపరిచి ఉండవచ్చు, కానీ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ భూకంపాలు లోనయ్యే అవకాశం ఉన్న ఇతర ప్రదేశాల అక్షాంశాలు రేఖాంశాలను తెలుసుకోండి, వాటి ప్రపంచ పటం మీద గుర్తించండి అని అంటున్నారు. ఇప్పుడు మనము గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి. అక్షాంశాలు అంటే ఏంటి, అంటే ఏంటి అడ్డంగా ఉండేవాడిని అక్షాంశాలు అంటాం. రేఖాంశాలు అంటే ఏంటి నిలువుగా ఉండేవాడిని రేఖాంశాలు అని అంటాం. గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలు. నెక్స్ట్ భూకంపాలకు లోనయ్యే అవకాశం ఉన్న ఇతర ప్రదేశాల అక్షాంశాల రేఖాంశాలను తెలుసుకోండి, వాటి ప్రపంచ పటం మీద గుర్తించండి. పసిఫిక్ అగ్ని వలయం, అందులో భూకంపాలకు గురయ్యే ప్రదేశాలను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్లోబ్ మీద అక్షాంశాలు రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు అడ్డ గీతల్లో గళ్ళు ఏర్పడతాయి. దీనిని గ్రిడ్ అంటారు. ఈ గళ్ళ సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలము. దాని గురించి ఎన్నో వివరాలు తెలుసుకోగలం. ఉదాహరణకు అక్కడ ఎంత వేడిగా ఎంత చల్లగా ఉంటుందో, అక్కడ చేరుకోవడానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి, ఏ క్షణంలో అయినా అక్కడ సమయం ఎంత వంటివి తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అక్షాంశాలు రేఖాంశాలు గురించి చూద్దాము. ఇలా అడ్డంగా ఉన్న వాటిని అక్షాంశాలు అంటారనమాట. సో ఇలా గీసాం కదా, ఈ పైన ఉన్న దాన్ని ఉత్తర అర్ధగోళం అని అంటారు. ఈ కింద ఇలా గీసాం కదా, ఈ కింద బ్లాక్ ఉన్నదాన్ని దక్షిణ అర్ధగోళం అని అంటారనమాట. నెక్స్ట్ రేఖాంశాలు నిలువుగా ఉంటాయి. సో నిలువుగా ఉండటం వల్ల ఇవి వచ్చేసి పశ్చిమాన ఉన్నాయి కాబట్టి ఇటు బ్లాక్ షేడ్ వచ్చేసి పశ్చిమ అర్ధగోళం అంటారు, ఉత్తర అర్ధగోళం అని అంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము ఎక్కడున్నామని తెలుసుకోవచ్చు, ఉత్తర అర్ధగోళమా దక్షిణ అర్ధగోళమా. ఇండియా మ్యాప్ వచ్చేసి ఎక్కడుంది, ఇండియా మ్యాప్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో మనం ఎక్కడున్నాము, ఉత్తర అర్ధగోళంలో ఉన్నామన్నమాట. భూమధ్య రేఖకి పై భాగంలో మనము ఉన్నాము. అలా అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి. ఓకే, ఖండాలు. అసలు అక్షాంశాలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. భూగోళం మధ్యలో అడ్డంగా వెళ్లే వృత్తాన్ని భూమధ్య రేఖ అంటారు. ఇది ఉత్తర దక్షిణ ధృవాలను దూరాలలో ఉంటుంది. ఇది భూమిని 2 సమభాగాలుగా చేస్తుంది కాబట్టి దీనిని భూమధ్య రేఖ అంటారు. దీనిని 0 డిగ్రీ అక్షాంశాలుగా గుర్తిస్తారు. రేఖాగణిత శాస్త్రంలో కోణాలను సూచించినట్లే అక్షాంశాలను కూడా డిగ్రీలు మరియు నిమిషాలు సెకండ్లలో సూచిస్తారు. చాలా అట్లాసులలో మీకు నిమిషాలు సెకండ్ల వివరాలు ఉండవు. సో ఇక్కడ చూద్దాం. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు సమాంతర వృత్తాలు ఉన్నాయి. ప్రతి వృత్తాన్ని ఒక అక్షాంశం అంటారు. ఇంగ్లీష్ లో దీన్ని లాటిట్యూడ్ అనే పదం, అంటే లాటిట్యూడ్ అంటే ఏంటంటే వెడల్పు అనే అర్థాన్ని సూచించే లాటిట్యూడ్ అనే పదం వెడల్పు అన్నమాట. మీనింగ్ అనే అర్థాన్ని సూచించే లాటిన్ పదమైన
లాటిట్యూడో నుంచి వచ్చింది. ఈ అక్షాంశాల విలువ 0 డిగ్రీ అంటే భూమధ్య రేఖ నుంచి 90 డిగ్రీలు ఉత్తర అర్ధగోళంలో, 90 డిగ్రీలు దక్షిణ అర్ధగోళంలో ఉంటాయి. అంటే 90 డిగ్రీలు ఉత్తరానికి వెళ్ళే కొద్ది 90 డిగ్రీలు రేఖలు ఉంటాయి, 90 రేఖలు ఉంటాయి. కిందకు వచ్చేసరికి ఇవి ఉంటాయి అనమాట, అక్షాంశాలు ఉంటాయి అనమాట, రేఖలు కాదు అక్షాంశాలు. ఓకే, 0 డిగ్రీ తక్కువ 90 డిగ్రీల కంట ఎక్కువ విలువ ఉన్న అంశాలు లేవు. అంటే 90ని మించి అంటే 91 నెంబర్తో అక్షాంశాలు అనేవి లేవు. అలానే 0 డిగ్రీ కన్నా తక్కువ అక్షాంశాలు అనేవి లేవని అంటున్నారు. ఉత్తరం వైపు ఉన్న అక్షాంశాన్ని ఉత్తర అక్షాంశాలని, దక్షిణం వైపు ఉన్న దక్షిణ అక్షాంశాలని సూచిస్తారు. భూమధ్య రేఖ ఉత్తర దక్షిణ సూచికలు ఏమీ ఉండవు. భూమధ్య రేఖకి ఇది ఉత్తరానుందా దక్షిణానున్నది ఏమి చెప్పరు, అది మిడిల్లో ఉంటుంది. కాబట్టి అంత ఉత్తర అర్ధగోళాన్ని దక్షిణ అర్ధగోళాన్ని సపరేట్ చేస్తున్నది ఏంటి, భూమధ్య రేఖ. ఇది ఉత్తరాన ఉంది దక్షిణ అని చెప్పరు అనమాట, ఇది మిడిల్లో ఉంటుంది. కాబట్టి కొన్ని అక్షాంశాలు ప్రత్యేక పేర్లు ఉన్నాయి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమణం గురించి, కాలాలు ఏర్పడడం గురించి మీరు చదివినప్పుడు భూమి మీద సూర్యకాంతి పడే తీరును ఈ ప్రత్యేక అక్షాంశాలు తెలియజేస్తాయని మీరు తెలుసుకున్నారు. అన్ని అక్షాంశాలు భూమధ్య రేఖ పొడవైనది. రెండు వైపులా ఉన్న మిగిలిన అక్షాంశాల ధ్రువాల వైపుకు వెళ్తున్న కొలది చిన్నవిగా అవుతాయి. ధ్రువాల వద్ద అంటే 90 డిగ్రీస్ అనమాట. ఉత్తరంలో 90 డిగ్రీస్, దక్షిణంలో 90 డిగ్రీస్ వద్ద అక్షాంశాలు వృత్తాకార బిందువులుగా ఉంటాయి. భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న సగ భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి ఉన్న సగ భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువం వరకు 180 అక్షాంశాలు ఉంటాయి. ఒక ధ్రువాన్ని నుంచి ఇంకో ధ్రువం వరకు 180 అక్షాంశాలు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు అక్షాంశాలు అంటే ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం. అంటే ఇది గ్లోబ్ అనుకుందాం. ఇప్పుడు ఇది గ్లోబ్, ఇది రౌండ్ ఉంది కదా, ఇది గ్లోబ్ అనుకుందాం. అంటే ఇక్కడ వచ్చేసి ఈ గ్లోబ్ని సమభాగాలుగా చేసేది ఏంటి అంటే అంటే ఉత్తరార్ధగోళాన్ని దక్షిణార్ధగోళాన్ని డివైడ్ చేసేది ఏంటంటే భూమధ్య రేఖ అనమాట. ఇది 0 డిగ్రీ అక్షాంశాలతో 0 డిగ్రీని సూచిస్తుంది. ఇక్కడి నుంచి ఉత్తరార్ధగోళంకి 1 2 3 4 5 6 7 8 90 వరకు అక్షాంశాలు ఉంటాయి. ఇలా కిందకి దక్షిణార్ధగోళం కూడా 1 2 3 4 5 6 7 90 వరకు అక్షాంశాలు ఉంటాయి అంటారు అనమాట. పైన ఉన్నదాన్ని ఉత్తర అక్షాంశాలని, కింద ఉన్నవని దక్షిణ అక్షాంశాలని అంటాం. సో 90 పైన 90 కింద 90 కలిపితే ఎంత 180 అక్షాంశాలు. మొత్తం ఎన్ని అక్షాంశాలు ఉంటాయి, 180 అక్షాంశాలు ఉంటాయి. చూడండి, ఇప్పుడు భూమధ్య రేఖ ఉంది. భూమధ్య రేఖ అంటే ఇలా సమాంతర వృత్తంలో ఉంటుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఇలా రౌండ్ గా వృత్తాకారంలో ఉంటుంది ఇది భూమధ్య రేఖ అనేది. అలా ఇది 1 2 90 వరకు ఉత్తరార్ధగోళం, దక్షిణంలో 90 వరకు మొత్తం 180 ఉంటాయి అనమాట. అంటే 0 డిగ్రీ మిడిల్లో ఉన్నది 0 భూమధ్య రేఖ కదా, 0 డిగ్రీ కన్నా తక్కువ వాల్యూ ఉన్న అక్షాంశాలు లేవు. అంటే -1 -2 అన్న వాల్యూ లేవు. అలాగే 90 నెంబర్ కన్నా ఎక్కువ అంటే 90 నెంబర్ కన్నా ఎక్కువ అంటే 91 92 అక్షాంశాలు అనేవి లేవు అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఈ అక్షాంశాలు మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఈ అక్షాంశాలను గ్లోబ్ ని చూపిస్తున్నాం కదా, గ్లోబ్ ని సగ భాగాలుగా చేస్తూ భూమధ్య రేఖ గీసాం. ఓకే, ఇప్పుడు మనకి తెలియాల్సింది అంటే భూమధ్య రేఖ ఎక్కడ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. ఇలా భూమి అనేది గుండ్రగా ఉండటం వల్ల ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి ఏమైనా కొంచెం లావుగా ఉబ్బినట్టు ఉంటుంది మిడిల్ పార్ట్. ఇలా చివరికి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, ఇలా తగ్గుకుంటూ ఇప్పుడు బాల్ ఉంది, ఇటు చివరికి వచ్చేసరికి ఏమైంది, బాల్ స్పేస్ అనేది తగ్గిపోయింది. చూడటానికి మిడిల్లో బాల్ లావుగా ఉంటుంది, చివరికి వచ్చేసరికి సన్నగా ఉంటుంది కదా. సో అదే అంటున్నారు అనమాట, ధ్రువాల వైపుకు వెళ్లే కొలది అక్షాంశాల యొక్క పరిమాణం చిన్నగా ఉంటుంది అని అంటున్నారు అనమాట. అంటే భూమధ్య రేఖ వద్ద వెడల్పుగా, ధ్రువాల వైపుకి వెళ్లే కొద్ది చిన్నగా ఉంటాయి అక్షాంశాలు అని అంటున్నారు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది గ్లోబ్ అనుకున్నాం మనం. ఇక్కడ నుంచి మనం లైట్ ఫోకస్ అనేది ఇటు నుంచి లైట్ టార్చ్ పెట్టాం అనుకుందాం. సో ఫస్ట్ స్టార్టింగ్ ఈ టార్చ్ యొక్క లైట్ దేని మీద పడుతుంది, స్ట్రైట్ గా వచ్చేసి ఇక్కడ పడుతుంది. అంటే ఇక్కడ కొంచెం ఉబ్బుగా ఉంది, ఇది గ్లోబ్ అనుకున్నాం కదా, కొంచెం ఉబ్బుగా ఉంది కాబట్టి దీని మీద లైట్ ఫోకస్ అనేది త్వరగా పడుతుంది.
నెక్స్ట్ ఈ ధృవాల వైపుకి వెళ్ళే కొద్ది లైట్ ఫోకస్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది అనమాట. అంటే ఇలా సమాంతరంగా అంటే ఇలా క్రాస్ గా పడుతుంది కాబట్టి ఎండ ప్రభావం అనేది భూమధ్య రేఖ మీద ఉన్న దానికన్నా ఈ సైడ్స్ ఉన్న దానికి కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. అందుకనే ఆర్కిటిక్ అంటార్టిక్ ఖండాలు కింద మంచుతో పైన కింద మంచుతో కప్పబడి ఉంటాయి. భూమధ్య రేఖ వద్ద అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అనమాట. ఇది అక్షాంశాలు. అక్షాంశాలు వలన ఏంటంటే అక్షాంశాలు దేనికి ఏంటన్నది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ రేఖాంశాల గురించి తెలుసుకుందాం. రేఖాంశాన్ని ఇంగ్లీష్ లో లాంగిట్యూడ్ అంటారు. అక్కడ లాటిట్యూడ్ అక్షాంశాలను ఏమన్నారు, అక్కడ లాటిట్యూడ్స్ అంటారు. దీని యొక్క ఇంగ్లీష్ లో ఏమంటారు, పొడవును అంటే పొడవు ఎంత లాంగ్ ఉంది అని అంటాం కదా. సో లాంగిట్యూడ్. సో దీన్ని రేఖాంశాలను ఏమంటారంటే లాంగిట్యూడ్స్ అని అంటారు. సేమ్ ఇది గ్లోబ్ అనుకుందాం మనం. ఓకే, లాంగిట్యూడ్ అనే లాటిన్ పదం. అయితే దీనికి మూలం పొడవు అనే అర్థం ఉన్న లాంగిట్యూడో అనే లాటిన్ పదం. అది కూడా ఏంటి, లాటిట్యూడ్ అనేది కూడా అది కూడా లాటిన్ పదమే. ఆ లాటిన్ పదం ఏంటి, లాటిట్యూడో నుంచి లాటిట్యూడ్ అనే పదం వచ్చింది. ఇక్కడ కూడా అంతే, లాంగిట్యూడో నుంచి లాంగిట్యూడ్ అనే పదం వచ్చింది లాటిన్ వర్డ్ నుంచి. నెక్స్ట్ రేఖాంశాలు పూర్తి వృత్తాలు కాదు. అక్షాంశాలంటే చెప్పాను, అక్షాంశాలంటే రౌండ్గా ఉంటాయి అని అన్నాం. రేఖాంశాలు అనేవి పూర్తిగా వృత్తాలు కాదు అని అంటున్నారు. ధ్రువం నుంచి ధ్రువంకి అంటే ఈ మీది నుంచి కిందికి ధ్రువం నుంచి ధ్రువం వరకు అర్ధ వృత్తాలు ఉంటాయి. అంటే అర్ధ వృత్తాకారంలో ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి ఇలా దీని చుట్టూ ఇలా గీస్తాం కదా, ఇలా గీసిన అర్ధ వృత్తాలు అనమాట ఇవి. అక్షాంశాలు అనేవి మొత్తం వృత్తాకారంలో ఉంటాయి. రేఖాంశాలు అర్ధ వృత్తాలు అనమాట. ప్రతి రేఖాంశాన్ని ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది. అంటే ప్రతి రేఖాంశం ఈ పైనుంచి కిందకి వెళ్లే కొద్దీ ప్రతి ఒక్క రేఖాంశాన్ని టచ్ చేసుకుంటా, ప్రతి ఒక్క అక్షాంశాన్ని టచ్ చేసిద్ది రేఖాంశం అని అంటున్నారు అనమాట. భూమిని గోళాకారంగా ఉందని, ఉజ్జయిని గుండా మధ్యాహ్నము రేఖ పోతుందని సూర్య సిద్ధాంతం అనే ప్రాచీన భారతీయ గ్రంథం నిర్ధారిస్తుంది. ఉజ్జయిని శ్రీలంక రోహ్తక్ల గుండా మధ్యాహ్నం రేఖలు పయనిస్తాయని ఆర్యభట్టకు తెలుసు. అలెగ్జాండ్రియా గుండా వెళ్లే మధ్యాహ్న రేఖతో పాటు అన్ని మధ్యాహ్న రేఖల గురించి వరాహమిహునికి తెలుసు. ప్రాచీన భారతీయులు ధ్రువ నక్షత్రాల యొక్క వాలును కొలవడం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశాన్ని తెలుసుకునేవారు. ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ లోని నక్షత్రశాల గుండా పోయే రేఖాంశాన్ని 0 డిగ్రీ మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీన్విచ్ మెరిడియన్ అంటారు. అంటే ఇంగ్లాండ్ కంట్రీ ఉంది కదా, ఇంగ్లాండ్ కంట్రీలోని గ్రీన్విచ్ లోని నక్షత్రశాల మీదుగా గీసిన రేఖను 0 డిగ్రీగా ప్రామాణికంగా తీసుకున్నారు. పలు దేశాలు తమ గుండా వెళ్లే రేఖాంశాన్ని 0 రేఖాంశంగా పేర్కొనడానికి ప్రయత్నించారంట. ఆ టైంలో 0 డిగ్రీ ఇప్పుడు మన కంట్రీలో కూడా రేఖాంశాలనే గీయబడ్డాయి. మన కంట్రీలో కూడా 0 డిగ్రీ మాది ప్రామాణికంగా తీసుకొని మనం కూడా అనుకోవచ్చు. ఆ విధంగా అటు అమెరికా అయినా, చైనా అయినా, రష్యా అయినా వాళ్ళ యొక్క కంట్రీ యొక్క రేఖాంశాన్ని 0 డిగ్రీగా ప్రామాణికంగా తీసుకోవాలని ప్రయత్నించారంట. అయితే గ్రీన్విచ్ గుండా వెళ్లే రేఖాంశాన్ని 0 రేఖాంశంగా ఇంగ్లాండ్ నిర్ణయించింది. ఆ కాలంలో ప్రపంచంలోనే అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తుండేది. దాంతో వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మిగిలిన అందరూ అనుసరించడం మొదలు పెట్టారు. ఓకే, ఇంగ్లాండ్ లో ఫస్ట్ ఏమైంది, 0 డిగ్రీ రేఖాంశం. అంటే ఇంగ్లాండ్ వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అంటే మాక్సిమం ఆఫ్ ద కంట్రీస్ ని ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించారు. ఆ టైంలో ఏం చేశారంటే, సో వాళ్ళ దగ్గర 0 డిగ్రీ రేఖాంశాన్ని తీసుకున్నారు. మొత్తం మీదుగా రేఖాంశాలు అనేవి ఎన్ని ఉన్నాయంటే 360 రేఖాంశాలు ఉన్నాయి. అది అక్షాంశాలు అయితే 180 అక్షాంశాలు. ఎందుకు 180 అక్షాంశాలు వచ్చేసి రౌండ్గా ఉన్నాయి కాబట్టి 180. ఇవేంటి అర్ధ వృత్తాకారం కాబట్టి 360 రేఖాంశాలు ఉన్నాయి. రేఖాంశాలు అంటే నిలువుగా ఉన్నాయి. ఓకే, ఈ రేఖాంశాలని 0 డిగ్రీ నుండి ప్రారంభమై
తూర్పు పడమలుగా 2 సమూహాలుగా ఉన్నాయి. ఇప్పుడు 0 డిగ్రీని ప్రామాణికంగా తీసుకున్నారు. ఓకే, ఇది గ్లోబ్ అనుకుందాం మనం. ఇది 0 డిగ్రీ. 0 డిగ్రీ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇటు పడమడ తూర్పు తీసుకున్నాం. ఇలా రేఖాంశం నిలువు తీసుకుని ఇటు సైడ్స్ ని ఇలా డివైడ్ చేసుకున్నాం అనమాట. అంటే ఇటు 180 ఇటు 180 వచ్చేటట్టు. సేమ్ అక్షాంశాల్లో ఏమైంది, భూమధ్య రేఖను మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ ఏం చేసాము, ఉత్తర అర్ధగోళం దక్షిణ అర్ధగోళం మనం. అలానే రేఖాంశాలు నిలువుగా ఉంటాయి కాబట్టి నిలువుగా ఒక 0 డిగ్రీ రేఖాంశం తీసుకొని దానికి పశ్చిమ ఉత్తరాలను తీసుకున్నాం అన్నమాట. అంటే పశ్చిమాన 180 డిగ్రీలు, పశ్చిమాన 180 డిగ్రీలు, తూర్పున 180 డిగ్రీలు ఉండేటట్టు ఉన్నాయి అనమాట. 180 డిగ్రీల రేఖాంశానికి తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని పేరు. ఓకే, 0 నుండి 180 డిగ్రీల రేఖాంశాలకు దిశను సూచించే గుర్తులు తూర్పు పశ్చిమ వంటి ఉపయోగించారు. 180 డిగ్రీ రేఖాంశాన్ని తూర్పు వైపుగా లెక్కించినప్పుడు తూర్పు రేఖాంశంగా మరియు పశ్చిమంగా లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశంగా గుర్తిస్తున్నారు. ఓకే, ఇటు వచ్చేసి 0 డిగ్రీ. 0 డిగ్రీకి అపోజిట్ గా ఇటు సైడ్ 180 డిగ్రీ ఉందన్నమాట. సో మనం ఇటు వచ్చేసి పశ్చిమంగా కౌంట్ చేసాం అనుకోండి. 1 2 3 4 5 179 180 పశ్చిమ. ఇదే 180 ఈ 180 ఏంటంటే మనం పశ్చిమంగా నుంచి కౌంట్ చేసినప్పుడు ఈ 180ని పశ్చిమ 180గా, తూర్పు నుంచి కౌంట్ చేసినప్పుడు ఇదే 180ని ఇటు నుంచి కౌంట్ చేసినా దీన్ని తూర్పు 180గా చూస్తాం. అంటే 180ని ఒకదాన్ని, కానీ మనం ఏ దిశగా వెళ్ళినప్పుడు అప్పుడు ఆ దిశగా దాన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాం అనమాట 180ని. నెక్స్ట్, మిగిలిన రేఖాంశాల దిశను సూచించే గుర్తులు ఉన్నాయి. మిగిలిన రేఖాంశాలకు దిశలను సూచించే ఉదాహరణకు 28 డిగ్రీల తూర్పు రేఖాంశం కొరకు 28 డిగ్రీల తూర్పు రేఖ అని, 127 డిగ్రీల పశ్చిమ రేఖాంశం కొరకు 127 డిగ్రీల పశ్చిమ రేఖాంశం అని గుర్తిస్తారు. అక్షాంశాల మాదిరిగానే రేఖాంశాలు డిగ్రీలను నిమిషాలు, సెకండ్లు కింద విభజించవచ్చు. 0 డిగ్రీ రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్ అంటారు. యాంటీ అంటే వ్యతిరేకంగా అని అర్థం. తూర్పు రేఖాంశాలతో తూర్పు అర్ధగోళం, పశ్చిమ రేఖాంశాలతో పశ్చిమ అర్ధగోళం ఏర్పడతాయి. ఇంత తెలుసుకున్న తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలు ఊహాజనిత గీతాలు అనే విషయాన్ని మరచిపోవద్దు. అక్షాంశాలు ఒకదానికొకటే సమాంతరంగా ఉంటాయి కాబట్టి వాటిని సమాంతర రేఖలు అని కూడా అంటారు. రేఖాంశాలను మెరిడియన్లు కూడా అంటారు. మెరిడియన్ అంటే మధ్యాహ్నం అని అర్థం. ఇది మెరిడియన్స్ అన్న లాటిన్ పదం నుండి వచ్చింది. ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నడినెత్తిన ఉంటే మధ్యాహ్నం అవుతుంది. అంటే రేఖాంశాలు సమయానికి సంబంధించినవన్నమాట. వీటిని మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. అంటే ఇక్కడ వచ్చేసి అక్షాంశాలను మరొక పేరు సమాంతర రేఖలను, రేఖాంశాలకు మరొక పేరు మధ్యాహ్న రేఖలను అంటారన్నది మనం గుర్తించాలని. ఓకే, ఇప్పుడు వచ్చేసి భూమి స్థితి. అంటే మనము ఈ రేఖాంశాల వలన ఒకటో రేఖాంశం వరకు జరగడానికి 4 నిమిషాల టైం తీసుకునేది. అంటే ఒక రేఖాంశం నుంచి ఇంకో రేఖాంశానికి జరగడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నారు? 4 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కొక్క రేఖాంశం వద్ద వేరు సమయం అవుతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. 10 డిగ్రీల తూర్పు రేఖాంశం 10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నన్నెత్తిన ఉన్నప్పుడు అక్కడ సమయం 12. అంటే తూర్పును వచ్చేసి ఏమవుతుంది? ఇప్పుడు గ్లోబ్ అనేది ఎటు డైరెక్షన్ లో తిరుగుతుంది మనము అది తెలుసుకోవాలి. ఫస్ట్ గ్లోబ్ వచ్చేసి ఎటు తూర్పున తిరుగుతుంది, అంతే కదా. గ్లోబ్ వచ్చేసి తూర్పు వైపుకు తిరుగుతూ ఉంటుంది అనమాట. సో తూర్పు వైపు తిరుగుతున్నప్పుడు అంటే ముందు తూర్పు వైపు తిరుగుతున్నప్పుడు ఏమైంది నెక్స్ట్ అది నేను డయాగ్రామ్ లో చెప్తాను మీకు. 10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు అక్కడ సమయం 12 గంటలు. కానీ 9 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఎంత అవుతుంది? 11 నిమిషాల 56 నిమిషాలు అవుతుంది. 11 గంటల 56 నిమిషాలు అవుతుంది. సో 11
డిగ్రీల తూర్పు అక్షాంశం ఎంత అవుతుంది అప్పుడు 12 నిమిషాల 4 డిగ్రీలు అవుతుంది. అంటే ఏంటి, తూర్పు వైపుకి గ్లోబ్ అనేది తిరుగుతున్నప్పుడు ఫస్ట్ ఏ నెంబర్ అనేది వెళ్ళిద్ది, ఫస్ట్ 11 డిగ్రీ వెళ్ళిద్ది. 11 డిగ్రీ వెళ్ళినప్పుడు ఏమైతే అక్కడ 12 అయినప్పుడు 10 డిగ్రీ ఎంత అయింది అప్పుడు 11 గంటల 56 నిమిషాలు అయింది కదా. అదే 10 డిగ్రీ మీద 12 అయింది అనుకోండి, అప్పుడు 4 నిమిషాల ముందు ఏముంటుంది, 11 డిగ్రీ ఉంటుంది. 4 నిమిషాల వెనక ఏముంటుంది, 9 డిగ్రీ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్ తూర్పు పడమలను కలిపే మొత్తం 24 మండలాలుగా విభజించారు. ఒక్కొక్క కాల మండపం 15 రేఖాంశాల మేర ఉంటుంది. అంటే ఒక కాల మండపానికి మరో కాల మండపానికి గల తేడా ఉంటుంది. 15 డిగ్రీల రేఖాంశాలు ఇంటూ 4 నిమిషాలు కలిపితే 60 నిమిషాలు అనమాట. సో మొత్తం వచ్చేసి అంటే ఒక్కొక్క రేఖాంశాన్ని 15 రేఖాంశాలను కలిపి ఒక ప్రామాణికంగా ఒక కాల మండలం తీసుకున్నారనమాట. అలా వచ్చేసి 15 రేఖాంశాలు అంటే ఒక్కొక్క 15 రేఖాంశాలను తీసుకుంటే ఒక 1 అవర్ అనమాట. ఇలా గ్రీనిచ్ మెరిడియన్ నుంచి తూర్పు వైపుకు వెళ్తుంటే సమయం కలపాలి, పడమ వైపుకు వెళ్తుంటే సమయం తీసేయాలి. 0 డిగ్రీ రేఖాంశం వద్ద సోమవారం మధ్యాహ్నం 12 అయినప్పుడు 180 డిగ్రీ యాంటీ మెరిడియన్ వద్ద అర్ధరాత్రి 12 అవుతుంది. 180 డిగ్రీ రేఖాంశాన్ని పడమర వైపు మంగళవారం అవుతూ ఉంటే తూర్పు వైపుకు సోమవారం అవుతుంది. కాల ప్రాంతం సరిహద్దుకు లెక్క గడితే కొన్ని దేశాల్లో గంటలోపే తేడాలతో 1 కంటే ఎక్కువ కాల ప్రాంతాలు ఉంటాయి. ఉదాహరణకు భారతదేశంలో 2 గంటల కాల ప్రాంతాలు ఉంటాయి. 2 గంటల కాల ప్రాంతాలు ఉంటాయి. దీనికి అర్థం భారతదేశం తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య 1 గంట సమయం తేడా ఉంటుంది. దూరంగా ఉన్న ఈశాన్య ప్రాంతంలో ఇంకా ఎక్కువ తేడా ఉంటుంది. ఇది సంక్లిష్టంగా ఉండి ఉపయోగకరంగా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు తన దేశం గుండా వెళ్లే ఒక రేఖాంశాన్ని ఎంచుకొని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికి చేస్తారు. దీనిని ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు. ఉదాహరణకి భారతదేశ ప్రామాణిక సమయం, పాకిస్తాన్ ప్రామాణిక సమయం అని ఉంటుందన్నమాట. ఓకే, మన దేశంలో విభిన్న ప్రదేశాల మధ్య సమయాలను గందరగోళాన్ని నివారించడానికి 82 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతీయ ప్రామాణిక రేఖాంశానికి నిర్ణయించుకున్నాం. భారతీయ ప్రామాణిక రేఖాంశానికి గ్రీన్విచ్ రేఖాంశానికి మధ్య 5:30 గంటల వ్యత్యాసం